హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా బూందీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించానండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేయండి. అసలు బయట కొనుక్కునే అవసరమే లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ఇక్కడ పిండి మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్ బేసన్ తీసుకున్నానండి, శనగపిండి. దాంట్లోకి చిటికెడు వంట సోడా యాడ్ చేసుకున్నాను. ఈ పిండిని ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిండి మరీ మెత్తగాను ఉండొద్దు, మరీ గట్టిగాను ఉండొద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. దోశ పిండి మాదిరిగా ఉంటే పర్ఫెక్ట్గా బొంది వస్తుంది. ఆయిల్ వేడైపోయింది. ఇలాంటి బొంది గరిట ఒకటి తీసుకున్నాను. నేను ఇక్కడ చిన్న గరిటతోనే చేస్తున్నాను. గరిటని ఇలా ఆయిల్కి దగ్గరగా పెట్టుకొని దానిపైన ఈ విధంగా గరిటెతో పిండి వేసుకుంటే మనం ఏం చేయనవసరం లేదండి, ఇంకా అదే బొంది పడిపోతుందన్నమాట. చూడండి ఎంత రౌండ్గా ముత్యాల్లాగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే తెలుస్తుంది కదండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి టర్న్ చేసుకొని బొందిని ఫ్రై చేసుకోవాలి. ఇది మరి క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దన్నమాట. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. అప్పుడే బొందీ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చిన్న చిన్నగా వచ్చిన బొందీని ఇలా టీ స్ట్రైనర్తో తీసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా పిండిని అంతటిని కూడా వేసేసుకుంటున్నానండి. బొందీని గరిట పైనకి పెట్టుకుంటే తోకలు వచ్చేస్తాయి, బొంది రౌండ్గా రాదు. అందుకనే ఇలా గరిటని కిందకి పెట్టి వేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కానీ వేసిన ప్రతిసారి గరిటని వెనక వైపున క్లీన్ చేసేసుకోవాలన్నమాట. పిండి మొత్తాన్ని తీసేసుకొని వేసుకోవాలి. ఇంతేనండి. ఇదే విధంగా బూందీ మొత్తాన్ని వేసేసుకున్నాను. చూడండి, బూందీ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకున్నాను. దాంట్లోకి 1 కప్ శనగపిండికి 1 కప్ షుగర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగాను కాదు, తక్కువగాను కాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఇది పాకం రావడానికి ఎక్కువ టైం పట్టదండి. చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. జస్ట్ 1 నిమిషంలోనే వచ్చేస్తుంది. ఇలా కొంచెం లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి. దాంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బూందీని మొత్తాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బూందీ ఆ షుగర్ సిరప్లో మొత్తం అంతా బాగా కలిసిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. నేను స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసుకున్నాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదన్నమాట. చూడండి, ఈ విధంగా ఆ బూందీ ఆ షుగర్ సిరప్ని మొత్తం పీల్ చేసుకొని సాఫ్ట్గా అయిపోతుందన్నమాట. జస్ట్ 1 నిమిషం పాటు అలా ఉడికించుకోవాలి. దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మీకు కావాల్సినన్ని జీడిపప్పులు, కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోండి, చల్లబడే వరకు. చూడండి, ఒక 5 మినిట్స్
అయిపోయిందన్నమాట. కాస్త చల్లబడిపోయింది. బూందీ మొత్తం షుగర్ సిరప్ని పీల్చుకొని సాఫ్ట్గా జ్యూసీగా రెడీ అయిపోయిందన్నమాట. చూసారు కదండి ఎలా అయిందో. ఇంకా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోండి. మరి చల్లబడ్డ తర్వాత లడ్డూలు అంత పర్ఫెక్ట్గా రావు. చూడండి, నెయ్యి రాసుకునే అవసరమే లేకుండా ఎంత బాగా వస్తున్నాయో లడ్డూలు. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. నేనైతే ఈ సైజులో అయితే లడ్డూలు చుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డూలన్నీ చుట్టేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదండి, జ్యూసీగా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.